హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడి లక్ష్మణ్. ఈ వీడియో ప్రతి ఒక్క పేరెంట్స్ చూడాల్సిందే. ఎందుకోసం అంటే మనం చూస్తున్నాం ఈరోజు ఏదైతే ఇప్పుడే అందిన వార్త మనకు ఎందుకోసం అంటే ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఒక యువకుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ రాకముందే తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే అక్కడ ఫెయిల్ అవుతానేమో అని భయంతో ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇదే కాదండి, ఎక్కడ చూసినా విద్యార్థుల్లో ఒకటి ఇది కామన్ అయిపోయింది సూసైడ్ అనేది. కానీ దీనికి అసలైన కారణం ఏందో నేను క్లారిటీగా చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఇది వినాల్సిందే వీడియో. ఎందుకోసం అంటే అసలు తప్పు ఎవరిది? స్టూడెంటా, లేకపోతే వాళ్ళు చెప్తున్న గురువుదా, లేకపోతే అతను పెంచిన తల్లిదండ్రులదా, లేకపోతే ఈ లోకం సమాజందా? ఈ ప్రతి ఒక్కరు గమనించాలండి. ఎందుకోసం అంటే స్కూల్కి పంపిస్తున్నారా, మీ పిల్లలకు కాలేజ్కి పంపిస్తున్నారా, ప్రతి ఒక్కరు ఈ వీడియో వినాల్సిందే. ఎందుకోసం అంటే మనం చూస్తున్నాం, ఫస్ట్ ఒక ఉపాధ్యాయుడు తన పని ఏం చేస్తారండి, విద్యార్థిని ఎలా మోటివేషన్ చేసి చదువు ఎలా అంటే చదువు ఎలా రావాలో తన క్లాసెస్ వైజ్గా తను చదువు చెప్పడం ప్రారంభిస్తారండి. తన పని ఏంటి? విద్యార్థి చదువుతున్నాడా లేడా, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇంప్రూవ్ అవుతున్నాడా లేదా అనేది విద్యార్థి పని. కానీ తల్లిదండ్రుల వర్క్ ఏంటి? ఆ బాబుని మీరు అసలు నిజం చెప్తున్నట్టే తల్లిదండ్రుల పని ఏంటి? ఏదైతే పాఠశాలలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఏం చెప్పారో ఈరోజు ఇంటి దగ్గర పని చేస్తున్నారా లేదా అది మీరు చూసుకోవాల్సింది. ఎవరు చూసుకోరు, 100% చెప్తున్నా. మరి దాంతో పాటు మీ కష్టాన్ని కూడా తన పిల్లలకు పాలు పంచుకోవాలి. ఎందుకోసం అంటే కొందరు చెప్తారు, హే నా కొడుకు ప్రైవేట్ కాలేజ్లో పంపించాను, 1,00,000 ఫీజు కడుతున్నాను, 2,000 లక్షల ఫీజులు కడుతున్నాను, మార్క్స్లు ఇంతే వస్తాయంటే. నిజం చెప్తున్నాను కదా, ఈ పేరెంట్స్కి మార్కుల పిచ్చి పట్టినట్టు ఉంది. 100% చెప్తున్నా. మార్కుల పిచ్చి లైఫ్ అనేది మార్కులు కావండి. 100% చెప్తున్నా. మీ బాబు మీ కాళ్ళపైన, వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం. దాంతోపాటు వాడికి అంటే ఏదైతే ఉపాధ్యాయుడు ఏం చెప్తారంటే, ఒక ఉపాధ్యాయుడు ఇచ్చే పని ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తాడు, చదువునివ్వగలుగుతాడు. కానీ ఆ పేరెంట్స్ అంటే మీరు ఉపాధ్యాయుడి కంటే గొప్పవారు. ఎందుకోసం అంటే ఎక్కడైనా అందరికి తెలిసిన విషయమే, మాతృదేవోభవ పితృదేవోభవ, 3వ స్థానంలో ఆచార్య దేవోభవ అని చెప్పారు. గురువు పని గురువు చేస్తాడు, కానీ పేరెంట్స్ చేస్తున్న పని ఏంటి తప్పు ఇక్కడ? కనీసం మీ బాబు ఒకసారి ఫెయిల్ అయిపోతే, చిన్న ఒక మార్క్ తక్కువ వస్తే, ఏంట్రా పోయిన ఎగ్జామ్లో అలా వచ్చినాయి, ఈ ఎగ్జామ్లో ఎలా వచ్చినాయి స్టార్ట్ చేస్తారు. ఇక వాడు భరించుకోలేడు బాధ. పైగా ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నీకోసం చూడు, కార్పొరేట్ స్కూల్లో పంపించాను, కార్పొరేట్ కాలేజ్లో పంపించాను, 50,000 పెట్టాను, 70,000 పెట్టాను, 80,000 పెట్టాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, 1,00,000 కట్టాను అని చెప్తాను. కానీ ఆ 1,00,000 ఎలా సంపాదించి నేను కడుతున్నామని మాట ఒకటి చెప్పారు. ఇది 100% చెప్తున్నాండి. ఇది చేస్తున్న పేరెంట్స్ తప్పు. ఫస్ట్ బాబు ఇలా కాదు, మీరు ఒకసారి సమయం ఇవ్వండి. ఇంత మీరు సంపాదించి ఇంత డబ్బులు మీరు ఎవరి కోసం ఇస్తున్నారు? మీ బాబు కోసం ఇస్తున్నారు. వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలైన కారణం అంటే ఈ సమాజం కాదు. 100% చెప్తున్నా. ఈ ఉపాధ్యాయుడు కూడా కాదు, 100% చెప్తున్నా. దాన్ని సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరి భయం అంటే 100% చెప్తున్నా పేరెంట్స్ భయమే. ఆ పిల్లాడు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడు, వస్తాడు, కాలేజ్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు, వస్తాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ నన్ను ఏమంటారు? ఆ భయానికి వాడు సూసైడ్ చేసుకుంటాడు. వాళ్ళ తల్లిదండ్రులకు మొక్కలు చూపియాక. మీ పని ఏందండి? మీ పని ఏంటి? ఆ ఫీజు కట్టేటప్పుడు అయ్యో బాబు చూడు, మీ నాన్న ఇలా పని చేస్తున్నాడు, ఇగో చూడు 40 రోజుల జీతం, 1 నెల జీతం, లేకపోతే 2 నెలల జీతం, ఇది పట్టుకొని ఇగో 10,000 కట్టి మీ కాలేజ్కి, నేను ఇంత కష్టపడితే ఇంత ఈ డబ్బులు వస్తాయి, ఇంకా మళ్ళీ నీ డబ్బులు ఫీజు కట్టాలి అని ఒక్కసారన్నా మీ కష్టం గురించి మీ పిల్లలకు చెప్పారా? లేదు, చెప్పరు కూడా. వాడికి ఎందుకండి, వాడు చిన్నపిల్లాడు. ఈరోజు చిన్నపిల్లాడు కావచ్చు, తనే రేపు పెద్దగా మిమ్మల్ని చూసే పిల్లాడు అయిపోతాడు. ఆ కుటుంబానికి పెద్ద తనే అయిపోతాడు రేపు. అలాంటి వాడిని ఎందుకు ఇది చేయరు? మీలో భాగంగా ఎందుకు పెంచుకోరు? వాడు మాటిమాటికి చిన్నోడు 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 అంటారు. వాడికి ఏం తెలుసు అని చెప్తారు. మరి తెలిసేది ఎప్పుడు? వాడికి తెలిసేది ఎప్పుడు చెప్పండి? పేరెంట్స్ అసలుగా తప్పు చేస్తుంది ఏంటంటే, వాడు ఫీజులు లక్షలు కడుతున్నారు, కానీ 1 రూపాయి విలువ వాడికి తెలియజేస్తారు. అది ఎలా సంపాదిస్తున్నారు? కనీసం ఒక పేరెంట్స్ అన్న ఏ రోజైనా మీరు చెప్పండి. పిల్లాడు ఒక హాస్టల్ నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, డాడీ నాకు 1000 రూపాయలు కావాలంటే తప్పని కొట్టేస్తాడు.
కొట్టేస్తారు మీరు. ఆ సంపాదన ఎలా సంపాదించినాం, ఆ 1000 రూపాయలు ఎలా వచ్చింది, దాని గురించి కనీసం బాబుకు సమయం వచ్చినప్పుడు ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో వీక్లీ ఒక 15 డేస్‌కి ఒకసారి ఇగో ఇది తీసి చూడు నాన్న, మళ్ళా సిలిండర్ ఇంట్లో అయిపోయింది. ఇగో బియ్యం బస్తా అయిపోయింది. వాళ్ళ డ్యాడీ ఈరోజు పనికెళ్తున్నాడు. ఆయన జీతం వస్తే మనం తీసుకురావాలి. ఆయన కష్టమేందో ఆయన జీతం చూపియాలి పిల్లాడికి. మీ బాధ్యత అది. చూపియరు. వాడికెందుకు లేనిది మనం కష్టపడదాం. మన పిల్లల కోసమే కదా అని చెప్తారు. ఆ పిల్లల కోసం కష్టపెట్టకుండా పెంచుతున్నారు కాబట్టే ఈరోజు సొసైటీకి వస్తున్నారు వాళ్ళు. 100% చెప్తున్నా. ఇది ఇంకో విషయం మీరు గమనించాలి. ఆడికి ఫెయిల్ అయిన మరుక్షణమే మీరు ఏంది వాడు అసలు ఎగ్జామ్ రాసిందంటే వాడేదో టెన్షన్‌లో ఉన్నాడంటే మీరు పని ఏం చేయాలి? మోటివేషన్ చెప్పాలి వాళ్ళ పేరు. ఎందుకోసం అంటే ఎగ్జామ్ రాసిందంటే ఉపాధ్యాయులు వాళ్ళకి దూరం అయిపోతారు. ఆడు కాలేజ్‌కి రాడు, స్కూల్‌కి రాడు. ఎక్కువ ఎవరి దగ్గర ఉంటారంటే పేరెంట్స్ దగ్గర ఉంటారు పిల్లలు. అప్పుడు ఆ పేరెంట్స్ వాళ్ళని ఏం చేయాలి? మీ పిల్లల్ని దగ్గర పట్టుకొని ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ గురించి మీరు కొంచెం స్టోరీస్ చెప్పాలి. వాడు ఓడిపోయిండు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిండు. అలాగే ఆయన సైలెంట్ ఉంటలే కదా, తన పోరాటం తను చేసుకుంటే పోయిండు. తన కష్టం ఏందో తను చేసుకుంటే పోయిండు. ఈరోజు ప్రపంచంలో అత్యధిక స్కోర్ చేసి మంచి క్రికెట్ ప్లేయర్గా ఉన్నారు. ఇలాంటి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ స్టోరీస్ చెప్తూ ఉండాలి. వాళ్ళ స్టోరీస్ మనకి ఏంటంటే మీకు తెలిసిన స్టోరీ కావచ్చు. ఇప్పుడు గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదండి. కానీ వాడికి చూడమని చెప్పొద్దు. మీ స్వతహాగా మీరు చెప్పాలి. అది పేరెంట్స్ యొక్క బాధ్యత. 100% చెప్తున్నా. గురువు చెప్తాడండి. గురువు ఏంది ప్రతిరోజు చెప్తూనే ఉంటాడు. దాదాపు ఒక క్లాస్లో 60 మంది 70 మంది పిల్లలు ఉంటారండి. అందులో అందరు వినాలని ఏమి ఉండదు కదా. కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ పిల్లలు ఒకటి ఆడుకుంటూనే ఉంటారు, ఒకటి ఇది చేసుకుంటూ ఉంటారు. మనం ఏంది చెప్తూ ఉంటాము. దాంట్లో ఎవరైతే వింటారో వాళ్ళు మేధావులు అవుతారు. అందరు కాలేరు కదా, అందరు కాలేరు. మీరు గమనించండి. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయం అండి, ఇదే తప్పు చేస్తున్నారు. రెండో విషయం ఏంటి, చీటికి మాటికి మార్క్స్ గురించి వస్తే మరీ విపరీతంగా దారుణంగా తిడుతున్నారు పిల్లలకి. చిన్న ఒక టెస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనే వాడికి తిడుతున్నారు. వాడు ఎలా భరిస్తారండి? బోర్డ్ ఎగ్జామ్ ఇది. బోర్డ్ ఎగ్జామ్కి ఫెయిల్ అయిపోతానంటే మా మమ్మీ డాడీ నన్ను ఏమంటారు అని వెంటనే వాడు సొసైటీకి వచ్చేస్తారు. మీరు కనీసం మీరు ఒక భరోసా ఇస్తున్నారా పిల్లలకు? వాడు సూసైడ్ చేసుకున్న తెల్లారి మళ్ళీ మీరే ఏడుస్తున్నారు. ఈ ఆస్తి ఎందుకు, మీ సంపాదన ఎందుకు, మీ ఇంత సంపాదిస్తుంది ఎవరి కోసం అంటే మీ పిల్లల కోసమే కదా. మీరు కూడా వన్స్ అపాన్ ఎ టైం మీరు కూడా ఇలాంటి ఫెయిల్ అయితే వచ్చారు కదా. మరి ఆ ఫెయిల్యూర్ స్టోరీస్ ఎందుకు మీ పిల్లల్ని చెప్పరు? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచించాలి, గమనించాలి. ఇది 100% చెప్తున్నా. ప్రతి ఒక్కరు దీని గురించి మీరు మోటివేషన్ చేయాలి. పిల్లలు చేయకుంటే వేస్ట్ అండి. 100% చెప్తున్నా. లేకపోతే ఇది ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు, అవగాహన రాదు పిల్లలకు. 100% చెప్తున్నా. మీరు చేస్తున్న అది పెద్ద తప్పులు ఇవి. ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినా వాళ్ళకి రిజల్ట్స్ అనేది ఒక భయం అంటే స్టార్ట్ అయిపోతుంది పిల్లలకు. ఎగ్జామ్ అంటే కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. సరే, వారికి ముందే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకే, మీరు ఏంటంటే తొందర లేవునన్నా చదువుకున్నా చెప్పడం తప్పు కాదు. ఎగ్జామ్ రాసి వచ్చిన మరుక్షణమే రిజల్ట్స్ ఎప్పుడైతే దగ్గర వస్తున్నాయో, ఆ రిజల్ట్స్ ఉన్నాయన్నప్పుడు ఒక 1 వీక్ నుంచి పిల్లల్ని మనం మోటివేషన్ చేస్తుండాలి. పేరెంట్స్ వాడిని మాట్లాడుతుండాలి, బుజ్జగిస్తుండాలి. ఫెయిల్ అయిపోతే ఎట్లా వస్తాయి మార్క్స్, డాడీ ఇలా వస్తాయని చెప్పినప్పుడు పర్లేదురా, ఏమవుతుంది, పెద్ద విషయం కాదు, ఇది 10th ఎగ్జామ్లే, ఇంటర్ ఎగ్జామ్లే, బొచ్చడు పాప, మా కొడుకు టాలెంట్ వేరే, మీ టాలెంట్ వేరే నాన్న అని ఇలా బుజ్జగిస్తుండాలి. అప్పుడు వాడికి ధైర్యం వచ్చేస్తుంది. పర్లేదు, నేను ఫెయిల్ అయినా మా డాడీ ఏమన్నాడు, మమ్మీ డాడీ అన్నాడు, ఒక భరోసా కల్పించాలి మీరు. అది కల్పించట్లేదు కాబట్టి ఈరోజు సొసైటీకి పాల్పడుతున్నారు వాళ్ళు. ఎందుకోసం అంటే నా కొడుకు ఫలానా కాలేజీలో చదువుకున్నాడు, నా కొడుకు ఫలానా ఫీజులు పెట్టుకున్నా, మరి సమాజంలో మా డాడీకి ముఖం ఉంటుందో లేదు, మా డాడీ నన్ను ఎంత తిడతాడు, మా మమ్మీ నన్ను ఎంత తిడుతుంది అని భయానికి ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ అంటే కామన్ అయిపోయిందండి, క్లారిటీగా చెప్తున్నా. కానీ ఇది 100% చెప్తా, పేరెంట్స్ భయానికే చేసుకుంటున్నారు. ఇది 100% చెప్తా. ఈ తప్పు కూడా పేరెంట్స్ అంటే 100% చెప్తాను. 100% చెప్తా. తప్పు కూడా పేరెంట్స్దే. మీరు గారాబం చేయడం, మరి మీ గారాబం చేయడం తప్పు కాదు. మీ పిల్లల్ని మీరు దగ్గర తీసుకొని మీ కష్టజీవిని మీరు ఏదైతే మీరు కష్టపడుతున్నారో దాని గురించి మీరు వర్ణించండి పిల్లల్ని. దాని గురించి మీరు తెలియజేయండి పిల్లల్ని. అలా తెలియజేస్తలేరు కాబట్టి ఈరోజు సూసైడ్కి గురవుతున్నారు. రిజల్ట్ వస్తుందంటే పిల్లల్లో భయం. రిజల్ట్ వస్తుందంటే ఎప్పుడు ఏమవుతుందో భయం.
మీరు గమనించండి, వాడు ఆకలి అన్నానికి కూడా దూరం అయిపోతాడు. వాడు ఏదో టెన్షన్ ఉంటాడు. నెక్స్ట్ ఏంది, మా మమ్మీ డాడీకి ముఖం ఎలా చూపించాలి, ఏం చేయాలి. చిన్న పిల్లాడండి. టీనేజ్ వయసు ఎలా ఉంటుంది మీకు తెలియదా? సరే, అన్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు. కొన్ని విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అస్సలు పట్టించుకోరు. అరే పనరా, పొలం ఉంది, పొలం పని చేద్దామని వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. మ్యాక్సిమం చెప్తా, విలేజ్ పిల్లలు ఎవరు సూసైడ్ చేసుకోరు, 100% చెప్తాను. ఎవరైతే పట్టణాల్లో ఉంటారో ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. ఎందుకోసం అంటే వాళ్ళకి మరీ విపరీతంగా మీరు టార్చర్ పెడుతున్నారు. ఎగ్జామ్ మార్క్స్ పరంగా కావచ్చు, ఈ రిజల్ట్స్ పరంగా కావచ్చు. సరే, పాస్ అయిన పిల్లాడు వచ్చింది, రిజల్ట్ వచ్చిన తర్వాత ఒరే మార్క్స్ ఇన్నే వచ్చాయా, 2 లక్షలు ఫీజు కట్టినా, 3 లక్షలు ఫీజు కట్టినా, ఇంత టార్చర్ అవసరమా? మీ కొడుకు పైన మీకు నమ్మకం లేకపోతే ఎవరికి ఉంటుందంటే, సరే ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చినా కదా నీకు వస్తాయి, ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్లో దీనికంటే నువ్వు రెట్టింపు తీసుకొస్తా అని ఎంకరేజ్ చేయండి. కోపం ఎప్పుడు పడాలి అంటే, కోపం ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు దగ్గర తీసుకోవాలనేది పేరెంట్స్కి తెలియట్లేదు. నేను నాలుగు పిల్లల్ని కన్నా, ఇప్పుడే కాదు, పెద్దవాడిని ఎంటెక్ చదివించిన, చిన్నవాడిని బీటెక్ చదివించిన, వీడిదంతా ఆపడం ఇది కాదండి. పిల్లాడిని మనం మోటివేషన్ ఎలా చేస్తున్నాము, పిల్లాడు ఫెయిల్ అయ్యేవాడిని కూడా పాస్ చేయొచ్చు, కానీ మనం మాట్లాడే విధానం ఉంటుంది. మీరు ఒక భరోసా కల్పించాలి, తల్లిదండ్రులు మీరు ఒక భరోసా కల్పించాలి. ఆ భరోసా కల్పించట్లేదు కాబట్టి ఈ పిల్లాడు ఈరోజు సూసైడ్కి గురవుతున్నారు. 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అంటే 100% చెప్తున్నారు, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. దయచేసి పేరెంట్స్ ఇది ప్రతి ఒక్కరు మీరు గమనించండి, ఇలాంటి మీరు తప్పులు చేయకండి. తెలంగాణలో కూడా రిజల్ట్స్ దగ్గర వచ్చాయి, 24, 25 అనుకుంటా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. దయచేసి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని దగ్గర తీసుకొని మీరు మాట్లాడండి, ఒక భరోసా మీరు కల్పించండి. ఓడు ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు నాన్న, మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్ రాయొచ్చు అని ఒక భరోసా కల్పించండి. అదే కానీ మీరు కోప్పడి ఫెయిల్ అవుతావా, నీకు ఇన్నే మార్క్స్ వచ్చినాయా, అన్నే మార్క్స్ వచ్చాయని దయచేసి టార్చర్ మాత్రం పెట్టకండి. టార్చర్ మీరు 100% చెప్తున్నా, జీవితంలో ఈరోజు మీరు స్కూల్కి కానీ కాలేజ్కి పంపిస్తున్నారంటే మీ కొడుకు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని పంపిస్తున్నారు. కానీ నేను నిజం చెప్తున్నా అంటే, కష్టపడిన వాడు ఎప్పుడు పైకి వస్తాడని చాలామంది అంటారు. నేను ఒక మాట చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా అన్నప్పుడు కష్టపడేవాడు ఎక్కువ ఈ భారతదేశంలో ఎవరంటే రైతు కావచ్చు, కూలీ కావచ్చు, వాళ్ళే మరి ఒక ఉన్నత స్థానంలో ఉండాలి కదా. వాళ్ళు ఎంత కష్టపడినా ఆలోచించండి, వాళ్ళు ఎంత కష్టపడుతూనే ఉంటారు. పొద్దున ఒక కూలీ మీరు చూస్తారు కదా, పొద్దు నుంచి బస్తాలు మోసి ఆ షర్ట్ మొత్తం పచ్చిగా అయిపోతుంది, చెమట మొత్తం తన లోపలికి బయట వేస్తూ వస్తుంది. ఆ చెమట తన షర్ట్ మొత్తం పచ్చిగా అయిపోతుంది. వచ్చిన 500-600 కూలికి అంత కష్టపడినా ఆ రోజు పూట కోసమే చూస్తాడు ఆ కూలి. అదే చదువుకున్న వ్యక్తి, బిజినెస్ మ్యాన్, తన రేపటి భవిష్యత్తు కోసం చూస్తాడు. అలా మీ కొడుకుకు ఒక బుద్ధి వచ్చేలా మాట్లాడండి. అరే నాన్న, మనం కష్టపడితే కాదు నాన్న, సరే ఈ చదువులో ఓడిపోయినా మనకు పర్వాలేదు, బిజినెస్ వేరే చేసుకోవచ్చు అని ఒక భరోసా కల్పించండి. 100% చెప్తున్నానండి. మీకు తెలుసో లేదో కానీ బీటెక్ చదివి ఈరోజు రోడ్ల పైన తిరిగే మన పిల్లల్ని ఎందరో చూస్తున్నాం. ఏమి చదువురాని ఒక హోటల్ పెట్టుకొని, ఏమి చదువురాని ఒక చిన్న బిజినెస్ పెట్టుకుని ఒక 500-400 మందికి ఒక ఆయన జీతం ఇస్తున్నానండి. ఇప్పుడు ఆయన బెస్టా ఈయన బెస్టా చెప్పండి మీరు. ఆలోచించండి. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి, ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి, ప్రతి ఒక్కరు దీని గురించి మోటివేషన్ చేయాలి. మన బాధ్యత అది. పిల్లల్ని ఎవరు తప్పు చేయరండి, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. ప్రతి ఒక్కరు తప్పు చేస్తే ఇలాగే వస్తారు, 100% చెప్తున్నా. దయచేసి దీనిపై ప్రతి ఒక్క పేరెంట్స్, దయచేసి మరొకసారి చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్ దీని గురించి తెలుసుకోండి. మీ పిల్లల్ని దగ్గర తీసుకోండి, మీరు మాట్లాడండి, మీ కష్టం గురించి మాట్లాడండి. ఎవరైతే ఓటములు పాలైనారో వాళ్ళ గురించి ఒకసారి తెలియజేయండి, మోటివేషన్ చేయండి, మోటివేషన్ స్టోరీ చెప్పండి. అలానే ఎక్కువ మీరు దగ్గర ఉండండి, కనెక్టెడ్ ఉండండి. రిజల్ట్ వచ్చే వరకు మీరు ఎక్కువ దగ్గర ఉండండి, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏదో ఒంటరితనం ఉంటున్నారంటే ఖచ్చితంగా మీలో మరొక విషాద ఘటన మీ ఇంట్లో వినాల్సి వస్తుంది ఖచ్చితంగా. మరొకసారి చెప్తున్నాను, దయచేసి అలాంటి తప్పులు మాత్రం చేయకండి. మరొకసారి చెప్తున్నా, ఫెయిల్యూర్ గురించి వాళ్ళకి స్టోరీలు చెప్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అని అనట్లేదు, కానీ ప్రతి ఒక్కరు ఈ వీడియో మాత్రం విన్న తర్వాత నలుగురికి షేర్ చేయండి. నేను ఏదో డబ్బులు వస్తాయి లేకపోతే
ఈ వీడియో ద్వారా నాకు బెనిఫిట్ అని కాదండి, నలుగురికి మనం సేవ్ చేయాలి. మన బాధ్యత, భారతీయ పౌరునిగా మన బాధ్యత కాబట్టి నలుగురికి షేర్ చేయాలి, నలుగురికి ఉపయోగపడేలా మనం వీడియో చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. చూసి ఉండండి. నేను మీ జాడి లక్ష్మణ్.